Good evening, all. This is Ram Mohan, coming from Government Junior College, Kachigoda. Today, in history, second year history, our topic is tribal revolts. Okay, చరిత్ర సో ప్రధానమైనటువంటి అంశం ఈరోజు ట్రైబల్స్ రివోల్ట్స్ అంటే గిరిజన తిరుగుబాట్ల గురించి మనం తెలుసుకోబోతున్నాం. గిరిజనులు ఎందుకు తిరుగుబాటు చేశారు, ఎవరి మీద తిరుగుబాటు చేశారు, ఇందులో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు, వాళ్ళు తిరుగుబాటు చేయడానికి గల కారణాలు ఏంటి? ఓకే, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ దిస్ రివల్యూషన్ against the Nizam government? Who are the leaders in the tribal clan, and what are the situations made them to participate or again get into the revolt against the Nizam government అనేది మనం ఈరోజు చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. ఈ ట్రైబల్ లీడర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఆర్ హియర్ కుమరం భీమ్ అండ్ రామ్జీ గోండ్. Okay, these two people completely are against of British policies and Nizam policies also. సో వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు వాళ్ళ క్లాన్ తరపున, వాళ్ళ ట్రైబల్ గ్రూప్ తరపున వాళ్ళు ఈ యొక్క తిరుగుబాటు చేయాల్సి వచ్చింది అనేది మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ తిరుగుబాటు గల కారణాలు కూడా మనం ఇందులో తెలుసుకోబోతున్నాం. ముందుగా ట్రైబల్స్, గిరిజనులు అనేటటువంటి వ్యక్తులు ఫారెస్ట్ తోటి అంటే అడవులతోటి వాళ్ళకు విడదీయరా అన్నటువంటి సంబంధం ఉంటుంది. దే వర్ వెరీ క్లోజ్ కాంటాక్ట్ విత్ ఫారెస్ట్ అండ్ నేచర్. సో they worshipped even nature, they worshipped even plants, they worshipped animals, birds, everything. సో అలాంటి క్లోజ్ కాంటాక్ట్ అనేది అడవితోటి, అడవిలో ఉండేటటువంటి చెట్లతోటి వాళ్ళకి విడదీయరా అనేటువంటి సంబంధం ఉంది. అలాంటి వ్యక్తులు ఎందుకు తిరుగుబాటు చేశారు అనేది మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రైబల్స్ ఎదురు తిరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం ల్యాండ్ ఏలినేషన్ అని చెప్పుకోవచ్చు. ల్యాండ్ ఏలినేషన్ అనేది ఏంటంటే, ల్యాండ్ అనేది అంటే ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్లో వాళ్ళు నివసిస్తున్నారో ఎప్పటి నుండి వాళ్ళు ఎప్పుడు కూడా ప్లెయిన్ ఏరియాకి రారు, కంప్లీట్గా ఫారెస్ట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఫారెస్ట్ ప్రొడక్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫైర్వుడ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, క్యాటిల్ గ్రేజింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫారెస్ట్ మీద డిపెండ్ అయిపోతారు. వాళ్ళు ఫారెస్ట్ దాటి బయటకు వచ్చేటటువంటి ఛాన్స్ లేదు. వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ యూటిలైజేషన్ కోసం ఖర్చు పెడతారు తప్ప బయట వాళ్ళ కోసం కాదు. అలాంటి గిరిజనులు ఎందుకు తిరుగుబాటు చేశారు అంటే మనం చెప్పుకున్నాం. ముందుగా ల్యాండ్ ఏలినేషన్ అనేది అంటే నాన్ ట్రైబల్స్ ఎప్పుడైతే ఈ ట్రైబల్ ఏరియాకి వచ్చారో అంటే ఫారెస్ట్లోకి వచ్చి ఫారెస్ట్ మీద టోటల్గా గ్రిప్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఫారెస్ట్లో ఉండేటటువంటి కల్టివేషన్ మీద, ప్రొడక్షన్ మీద వీళ్ళ యొక్క డామినేషన్ అనేది పెరిగింది. అంటే క్రమక్రమం గ్రాడ్యువల్గా దే ఆక్యుపైడ్ ఇయర్ ఫారెస్ట్ ల్యాండ్స్. అంటే ట్రైబల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా ఆక్యుపై చేసుకోవడం, వాళ్ళ ఫారెస్ట్ ప్రొడక్షన్ మీద యొక్క డామినేషన్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఆ క్రమంలో వీళ్ళు రివోల్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వెన్ నాన్ ట్రైబల్స్ ఎంటర్డ్ ఇన్ టు ద ట్రైబల్ ఏరియా, సో స్లోలీ వీళ్ళు ఏం చేశారు, అవసరాల కోసం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం, అవి చెల్లించలేక ల్యాండ్స్ని ఇచ్చేయడం అనేది జరిగింది. అలా వీళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇది ఒక సెకండ్ రీజన్. తర్వాత వాళ్ళ యొక్క ఫుడ్ ప్రొడక్షన్ అమ్ముకునేది ఉంటే అవి కూడా వీళ్ళకే అమ్ముకోవాలి. అంటే ట్రైబల్స్ అనే వాళ్ళు ఎవరైతే ఈ ఫుడ్ ప్రొడక్షన్ ఉందో కలెక్ట్ చేశారో ఆ ఫుడ్ అంతా కూడా ఖచ్చితంగా వీళ్ళు నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఆ నాన్ ట్రైబల్స్ దగ్గర వచ్చారు. వాళ్ళ దగ్గరే వీళ్ళు ఈ యొక్క ట్రైబల్ ప్రొడక్షన్ అమ్ముకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఇలాంటి చాలా రీజన్స్. అతను మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధిపత్యం, ఇలాంటి చాలా రీజన్స్ అనేవి వీళ్ళు ట్రైబల్స్ అనేవి రివోల్ట్ చేయడానికి ఒక రీజన్స్గా చెప్పుకోవచ్చు. సో తర్వాత ఈ యొక్క ట్రైబల్ రివోల్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించవలసిన వ్యక్తి పేరు ఏంటంటే రామ్జీ గోండ్. సో ట్రైబల్స్ అనగానే ఇక్కడ మనకు ఈ గిరిజనులు అందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్. వాళ్ళందరూ కూడా ఇల్లిటరేట్. దే డోంట్ నో ద ల్యాండ్ లా, ఫెమిలియర్ లాస్ ఏవి కూడా వాళ్ళకి తెలియదు. అవన్నీ కూడా ఆ చట్టాలు అలాంటివి కానీ, ట్యాక్స్ విధానం కానీ ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఇవన్నీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడైతే అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ 1853లో మన హైదరాబాద్లో ఎంటర్ అయిపోయింది. మన హైదరాబాద్ అనేది క్యాపిటల్ సిటీగా మనకు తెలుసు. 1769 నుంచి హైదరాబాద్ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ దిస్ డక్కన్ సుబా. డక్కన్ సుబాకు 1769 కంటే ముందు ఔరంగాబాద్ వాజ్ క్యాపిటల్ సిటీ. ఆఫ్టర్ 1769 హైదరాబాద్ వాజ్ మేడ్ యాజ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ డక్కన్ సుబా. సో 1769 ఆన్వర్డ్స్ హైదరాబాద్ స్టేట్ అని మనం పిలుస్తున్నాం. ఈ 1769 హైదరాబాద్ నిజాం కంట్రోల్ నుంచి ఉన్న తర్వాత 1853లో ఈస్ట్ ఇండియా కంపెనీ
వాజ్ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ నిజాం. దాన్ని మనం సబ్సిడరీ అలయన్స్ అంటాం. తెలుగులో సైన్య సహకార పద్ధతి అనేది. ఈ యొక్క 1853లో ఎప్పుడైతే సైన్య సహకార ఒప్పందం అనేది జరిగిందో, ఈ సబ్సిడరీ అలయన్స్ వాజ్ మేడ్ బిట్వీన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ నిజాం. దెన్ the Britishers entered tribal lands. They entered into different areas of tribals. So when non-tribals entered, when British East India Company people were entered into tribal lands, then the tribals revolted against of British policies. అప్పటి వరకు కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు బికాజ్ దే డింట్ నో అబౌట్ బ్రిటిష్ పాలసీస్ అండ్ నిజాం పాలసీ తెలియదు. ఫస్ట్ నాన్ ట్రైబల్స్గా వచ్చి ఆ తర్వాత వీళ్ళ మీద డామినేషన్ చేశారు. ఎస్పెషల్లీ 1853లో ఈ అలయన్స్ జరిగిన తర్వాత అంతవరకు ఆదిలాబాద్, మధ్యప్రదేశ్ ఏరియా మొత్తం కూడా బేరార్ అనేది ఉంది. ఈ బేరార్ అనేది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయిందో అప్పుడు అక్కడ ఉండేటటువంటి ట్రైబల్స్ అందరూ కూడా దే వర్ నాట్ లైక్డ్ ద సబ్సిడీ అలయన్స్. కానీ బేరార్ అనేది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీలో కలిసిపోయిందో ఇక్కడ ఉండేటటువంటి ఏరియా మొత్తం కూడా రివోల్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది ఫస్ట్ రివోల్ట్కి సెంటర్ ఏంటంటే బస్తర్, తర్వాత ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆదిలాబాద్, ఈ తెలంగాణ ఉండే ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా రివోల్ట్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఇది మన డెక్కన్ ఏరియాకి వచ్చేసింది. ఈ డెక్కన్ ఏరియాలో సంతాలులు అని చెప్పి, రోహిల్లాలు, ఇలా రకరకాల పేర్లతో ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇలాంటి ఈ యొక్క రివోల్ట్ అంటే గిరిజన తిరుగుబాటులో ప్రముఖంగా వినిపించినటువంటి పేరేంటంటే రామ్జీ గోండ్. Revolt of Ramji Gond started from 1853 to 1860. So, in tribal movement, the first person who revolted against British East India Company and the Nizam government, the person was Ramji Gond. He belonged to Adilabad district. First of all, his capital city Manikgarh. Manikgarh నుంచి అక్కడ వాళ్ళ క్యాపిటల్ సిటీగా ఉండేది వాళ్ళ క్లాన్కి. ఆ తర్వాత సిర్పూర్ అనేది వాళ్ళకి హెరిడిటరీ క్యాపిటల్ సిటీ. ఈ రెండు కూడా ఎప్పుడైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కలిసాయో దెన్ దే మూవ్ టు డిఫరెంట్ ఏరియాస్. ఫైనల్లీ దే మేడ్ నిర్మల్ యాజ్ క్యాపిటల్ సిటీ. ఆదిలాబాద్లో ఉండే నిర్మల్ని వాళ్ళు క్యాపిటల్ సిటీగా చేసుకున్న తర్వాత దెన్ దే రూల్డ్. 1853, 1860 వరకు ఆల్మోస్ట్ 7 years దే ఫాట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ అండ్ నిజాం గవర్నమెంట్. ఈ 7 yearsలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిర్మల్, ఉట్నూర్, చెన్నూర్ అండ్ ఆసిఫాబాద్ ఇక్కడ నుంచి మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆ గోండ్స్ అందరినీ కూడా కంబైన్డ్గా ఒక ఆర్మీగా తయారు చేసుకుని రామ్జీ గోండ్ అండ్ బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేయడం అనేది. దిస్ మెథడ్ వాజ్ కాల్డ్ గొరిల్లా మెథడ్ అంటాం. సో గొరిల్లా మెథడ్ అంటే వాళ్ళ వార్ఫేర్, అంటే చాలా తక్కువ మందితోటి ఎక్కువ మంది మీద ఒకేసారి దాడి చేయడం అన్నమాట. సో అలాంటి మెథడ్ గొరిల్లా మెథడ్ని వాళ్ళు ఫాలో అయ్యారు. ఈ గొరిల్లా మెథడ్ రామ్జీ గోండ్ అండ్ హిజ్ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి ఆ గోండ్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ క్లాన్ వాళ్ళు ఆ గిరిజనులందరినీ కలిపి, ఆ విలేజెస్లో ఉన్నటువంటి అందరినీ కలిపి ఆయన ఒక ఆర్మీగా తయారు చేసుకొని ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేయడం. అలాగే ఆయన సొంతంగా ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ ఈ స్టార్టెడ్. ఇన్ ఆదిలాబాద్ ఈ స్టార్టెడ్ వన్ ఇండిపెండెంట్ కింగ్డమ్ అండ్ నిర్మల్ యాజ్ ఈజ్ క్యాపిటల్ సిటీ. సో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఫాలోడ్ ఇన్ చెన్నూర్, ఆసిఫాబాద్, నిర్మల్ అండ్ ఉట్నూర్. ఈ విలేజ్లో మొత్తం కూడా రామ్జీ గోండ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది కొనసాగుతుంది. హియర్ నో బ్రిటిష్ కంపెనీ ఆర్ దెర్ ఇస్ నో ఈవెన్ నిజాం గవర్నమెంట్ ఆల్సో. ఓన్లీ రామ్జీ గోండ్ ఇండిపెండెంట్ కింగ్డమ్ అనేది ఉంది. సో ఎప్పుడైతే ఈ న్యూస్ మనకు బ్రిటిష్ గవర్నమెంట్కి అండ్ నిజాం నవాబ్ తెలిసిందో, ఈ సెంట్ కల్నల్ రాబర్ట్ టు అప్రెస్ ద మూమెంట్ ఆఫ్ రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క మూమెంట్ని అప్రెస్ చేయడానికి, సప్రెస్ చేయడానికి, అణిచివేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ అపాయింటెడ్ ఇయర్ కల్నల్ రాబర్ట్. 47th రెజిమెంట్ కల్నల్ రాబర్ట్ బ్రిటిష్ కల్నల్. ఇతను ఆదిలాబాద్ చేరుకొని ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి గొరిల్లాస్ ఎవరైతే ఫాలోవర్స్ ఆఫ్ రామ్జీ గోండ్ ఉన్నారో ఆ ఫాలోవర్స్ అందరినీ చంపడానికి ఈ యొక్క కల్నల్ రాబర్ట్ అనేవాడు రావడం జరిగింది. ఈ కల్నల్ రాబర్ట్ 1000 గొరిల్లాస్ ఎవరైతే ఫాలోవర్స్ ఆఫ్ రామ్జీ గోండ్ ఉన్నారో వీళ్ళందరినీ ఒకే చెట్టుకి అంటే పట్టుకొని వాళ్ళని కాల్చివేయడం జరిగింది. కాల్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఒకే చెట్టుకి అంటే ఒక మర్రి చెట్టుకి 100 మందిని ఉరి తీయడం జరిగింది. సో దీన్ని మనం ద బన్యాన్ ట్రీ ఆఫ్ 1000 నోసెస్ అంటాం. ద బన్యాన్ ట్రీ ఆఫ్ 1000 నోసెస్ అంటే 1000 మందిని ఒకే చెట్టుకి ఉరి తీయడం అనేది జరిగింది. అంటే 1000 members వర్ హ్యాంగ్డ్ టు వన్ బన్యాన్ ట్రీ.
They were hanged here. That was the banyan tree of 1,000 noses. ఇప్పటికి కూడా ఆ యొక్క మెమరీ అనేది నిర్మల్ ఫోర్టులో అనేది ఉంది. దీన్ని 1000 ఉరుల మర్రి అని కూడా పిలుస్తారు. స్టిల్ ఆ యొక్క రామ్జీ గోండ్ మెమరీ అక్కడ స్మారక స్తూపాన్ని కూడా వాళ్ళు నిర్మల్ ఫోర్టులో కట్టడం జరిగింది. అది కూడా మనకి ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. సో ఇది రామ్జీ అనే ఒక వ్యక్తి గోండ్ అంటే గిరిజన తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిని ఇప్పటికీ వాళ్ళు దేవుడిగా, ఒక ఆరాధ్యుడిగా, ఒక డైటీగా అక్కడ వాళ్ళు కొలవడం జరుగుతుంది. స్టిల్ దే వర్షిప్డ్ హియర్ రామ్జీ గోండ్ యాజ్ దేర్ గాడ్, యాజ్ దేర్ డైటీ. ఓకే. దిస్ రివోల్ట్ ఆఫ్ రామ్జీ గోండ్ని సపరేట్ చేయడం అనేది జరిగింది. అంటే 1853 టు 1860 మధ్య జరిగినటువంటి రామ్జీ గోండ్ రివోల్ట్ అనేది 7 years ఈ కంటిన్యూ టు రూల్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అండ్ ఇన్ దిస్ 7 years ఓకే టోటల్ ఆదిలాబాద్లో ఉండేటువంటి ఈ యొక్క విలేజెస్ని, మండలాస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక యూనిటీగా చేర్చి ఆయన ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ని ఆయన ఫాలో అవ్వడం జరిగింది. మెనీ ఫాలోవర్స్ కూడా అతనికి ఉన్నారు. ఫైనల్లీ బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఆర్మీ అతన్ని చంపడం జరిగింది. ఓకే. 1860 వరకు ఈ యొక్క రివోల్ట్ అనేది మనకు కంటిన్యూ అయిపోయింది. 1860 రివోల్ట్ అయిపోయిన తర్వాత, రామ్జీ గోండ్ రివోల్ట్ అయిపోయిన తర్వాత ఈ కాజెస్ అంటే ఎందుకు ఇవి జరిగాయి, తర్వాత కూడా ఎందుకు జరగబోతున్నాయని చెప్పడానికి మనకు కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద రివోల్ట్ ఆఫ్ దీస్ ట్రైబల్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పెనిట్రేషన్ ఆఫ్ నాన్ ట్రైబల్స్. ఎందుకు రామ్జీ గోండ్ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కొమరం భీమ్ కానీ ఎందుకు వీళ్ళ మీద తిరుగుబాటు చేయడం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ ద పెనిట్రేషన్ ఆఫ్ నాన్ ట్రైబల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ట్రైబల్స్ ఏరియాలోకి నాన్ ట్రైబల్స్ రావడం, దాన్నే పెనిట్రేషన్ అంటున్నాం. సో నాన్ ట్రైబల్స్ ఎప్పుడైతే ఎంటర్ అయిపోయారో అప్పటి వరకు ట్రైబల్స్ హ్యాపీగా పీస్ఫుల్గా ఫారెస్ట్లోనే ఉన్నటువంటి వీళ్ళు ఒక్కసారిగా నాన్ ట్రైబల్స్ ఎంటర్ అయిపోవడంతో వీళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. వీళ్ళ ప్రొడక్షన్ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. టోటల్ వాళ్ళ లైఫే చేంజ్ అయిపోయింది. సో టు సర్వైవ్ అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కానీ వాళ్ళ సర్వైవల్ కానీ టోటల్ డిపెండ్ అపాన్ నాన్ ట్రైబల్స్. అంటే వాళ్ళ మెరిసి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం సిచ్యువేషన్ వచ్చింది. దీంతో ఈ యొక్క నాన్ ట్రైబల్స్ మీద వాళ్ళు రివోల్ట్ అనేది చేయడం అనేది స్టార్ట్ అయింది రామ్జీ గోండ్తో. అంటే ఫస్ట్ రీజన్ ఏంటి, ఎందుకు గిరిజనులు తిరుగుబాటు చేశారు అనేది కారణం తెలుసుకుంటే ద పెనిట్రేషన్ ఆఫ్ నాన్ ట్రైబల్స్. సో ట్రైబల్స్ ఇక్కడ టోటల్గా వాళ్ళ గ్రేజింగ్, క్యాటిల్ గ్రేజింగ్ కావచ్చు, వాళ్ళ ఫైర్వుడ్ కావచ్చు, వాళ్ళ ఫుడ్ కావచ్చు, వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, టోటల్ ఫారెస్ట్ మీద డిపెండ్. ఫారెస్ట్ లేకపోతే వాళ్ళు లేరు. నో ఫారెస్ట్, నో ట్రైబల్స్. అలాంటి క్లోజ్ కాంటాక్ట్, క్లోజ్ రిలేషన్ వాజ్ హ్యాపెన్ existed between the tribals and forest area. But when non-tribals entered into the lands of the tribals, then they moved here and they even shifted their cultivation also. They practiced here shifted cultivation since ages, but when non-tribals entered here and they moved from shifted cultivation to other types of cultivation. సో షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే దీన్ని ఒక ప్లేస్లో వ్యవసాయం చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఏరియాకి వెళ్ళి కల్టివేట్ చేయడం అనేది జరిగేది. ఈ ప్రాక్టీస్ అనేది ఎప్పుడైతే నాన్ ట్రైబల్స్ ఎంటర్ అయిపోయారో వాళ్ళ ల్యాండ్స్ని పర్మనెంట్గా తీసుకోవడం చేత వీళ్ళకు షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది సాధ్యం కాలేకపోయింది. అంటే వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి మెథడ్స్ కానీ, వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి పాలసీస్ కానీ ఇవన్నీ కూడా వన్స్ నాన్ ట్రైబల్స్ ఎంటర్ అవ్వడంతో ఇవన్నీ మారిపోవడం జరిగింది. అది ఒక మనం ఫస్ట్ రీజన్ లేదా ఫస్ట్ కాజ్గా ఈ రివోల్ట్కి మనం తీసుకోవచ్చు. రెండవది ద ఫారెస్ట్ లాస్. రివోల్ట్ జరుగుతుందని తెలుసుకున్న తర్వాత, జరగడానికంటే ముందు కూడా నిజాం యాజ్ వెల్ యాజ్ బ్రిటిష్ గవర్నమెంట్ మేడ్ హియర్ డిఫరెంట్ యాక్ట్స్, డిఫరెంట్ లాస్, అండ్ దే లివిడ్ డిఫరెంట్ taxes ఆల్సో ఆన్ ట్రైబల్స్. వాట్ ఆర్ ద taxes? ఫస్ట్ వన్, మౌహా ఫ్లవర్. There was a flower, Mahua flower. This was used in alcohol, liquor. ఈ మౌహా ఫ్లవర్ చేత లిక్కర్ కానీ ఆల్కహాల్ కానీ తయారు చేసేది. వీటి మీద కూడా దే లెవీడ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ. ఓకే, బ్రిటిష్ అండ్ నిజాం గవర్నమెంట్ ఇయర్ లెవీడ్ ట్యాక్సెస్ ఆన్ దిస్ మౌహా ఫ్లవర్. అంటే మౌహా ఫ్లవర్ యూజ్ చేసిన, మౌహా ఫ్లవర్ని గ్రేట్ చేసిన కంపల్సరీ దే హ్యాడ్ టు పే ద ట్యాక్స్. దట్ ఈస్ ద మౌహా ఫ్లవర్. అండ్ సెకండ్ వన్, బంచరాయ్ పన్ను. సెకండ్ ట్యాక్స్ నేమ్ ఈజ్ బంచరాయ్ పన్ను. అంటే గ్రేజింగ్ ఫారెస్ట్, గ్రేజింగ్ క్యాటిల్ ఇన్ ద ఫారెస్ట్. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పశువులు ఏవైతే యానిమల్స్ ఉంటాయో, యానిమల్స్ని కనుక మీరు ఫారెస్ట్లో పెంచితే ఖచ్చితంగా ట్రైబల్స్ హ్యాడ్ టు పే ఇయర్ బంచరాయ్ పన్ను. అంటే బంచరాయ్ పన్ను అనే దాన్ని నిజాం గవర్నమెంట్కి ఖచ్చితంగా వాళ్ళు పే చేయాల్సి వచ్చేది. అంటే ఫస్ట్ ఫ్లవర్, మౌవా ఫ్లవర్ మీద ట్యాక్స్ వేశారు. అండ్ బంచరాయ్ పన్ను అంటే గ్రేజింగ్ క్యాటిల్ ఆర్ యానిమల్స్, ఎనీ యానిమల్
ఏ యానిమల్ గాని అక్కడ మీరు పెంచినా వాటికి కూడా మీరు ట్యాక్స్ కట్టాలి. తర్వాత దుంప పట్టి. దుంప పట్టి అంటే ఫైర్‌వుడ్. ఇప్పుడంటే మనకు గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఫైర్‌వుడ్ ఖచ్చితంగా వాళ్ళు కలప, వంట చెరకు అంటారు. వాటి మీదనే వాళ్ళు వంట అనేది జరిగేది. అలాంటి ఫైర్‌వుడ్ కలెక్ట్ చేసినా కూడా కంపల్సరీ దే పే ద టాక్స్. అండ్ డి అరకపట్టి. అంటే మేకింగ్ వ్యవసాయం చేయడానికి కనీసం ఒక నాగలి మీరు తయారు చేయాలంటే, ఆ నాగలి తయారు చేయాలన్నా గూడా ఖచ్చితంగా మళ్ళీ టాక్స్ అనేదుంది. నెక్స్ట్ పోయి పట్టి అంటే యూసేజ్ ఆఫ్ అంటే నాగలి తయారు చేయడమే గాదు. ఇఫ్ యూ యూజ్ ద ఇఫ్ యూ టిల్ ద ల్యాండ్ విత్ ఆల్సో యూ పే టాక్స్ టు ద నిజాం గవర్నమెంట్. ఇది మనకు పోయి పట్టి అంటాం. అంటే ఫారెస్ట్ లా చూడండి ఎంత వాళ్ళు స్ట్రిక్ట్ లాస్ మేడ్ చేశారో. ద బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ యాస్ వెల్ యాస్ నిజాం గవర్నమెంట్ కంబైన్డ్‌గా ఒక స్ట్రిక్ట్ లా తీసుకురావడం జరిగింది. అంటే ఒక ఫ్లవర్ పండించిన, ఒక యానిమల్స్‌ని మనం అడవిలో పెంచిన, అండ్ ఫైర్‌వుడ్ కలెక్ట్ చేసిన, అండ్ మేకింగ్ అంటే తయారు చేసిన, అండ్ యూసేజ్ ఆఫ్ అదే ప్లాని మనం అగ్రికల్చర్ ల్యాండ్‌లో యూజ్ చేసిన, ఖచ్చితంగా ట్రైబల్స్ ఓకే. పే ద టాక్స్ టు ద నిజాం గవర్నమెంట్. అంతవరకు ఫ్రీ ఉన్నారు. ఫ్రీ ఫ్రమ్ టాక్సెస్. బిఫోర్ 1853 ఫ్రీ. బట్ ఆఫ్టర్ 1853 వాట్ సిట్యుయేషన్ ఇస్ దేర్? కంప్లీట్‌లీ చేంజ్డ్. ఓకే. రాపిడ్ చేంజ్ వచ్చేసింది. డిఫరెంట్ టాక్సెస్ వాళ్ళ మీద వచ్చేసాయి, రుద్దబడ్డాయి. బలవంతంగా ఫోర్స్‌ఫుల్‌గా వాళ్ళు పే చేయాల్సిన పరిస్థితి అనేది ఇక్కడికొచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రివోల్ట్ చేయడం అనేది నార్మల్‌గా జరిగేటటువంటిది. అందుకే ఈ యొక్క రామ్‌జీ గోండ్ అండ్ ఆ తర్వాత రాబోయే కొమరం భీం వీళ్ళ నాయకత్వంలో వాళ్ళెందుకు ఈ విధంగా రివోల్ట్ చేశారంటే, బికాస్ ఆఫ్ దీస్ ఫారెస్ట్ లాస్. అండ్ నెక్స్ట్ వన్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఇక్కడేంటంటే, ఫారెస్ట్‌ని కన్జర్వ్ చేస్తున్నామనే నేమ్ తోటి అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇక్కడేం చేసింది కల్టివేషన్. అంటే ఫారెస్ట్‌లో కల్టివేషన్ చేయదు. షిఫ్టింగ్ కల్టివేట్ చేయడం. ట్రీస్‌ని ఓకే. ట్రీస్‌ని ముట్టుకున్నా, పట్టుకున్నా, ట్రీస్‌ని ఇంకే విధంగానైనా వాడుకున్నా ఖచ్చితంగా వాళ్ళ మీద ఈ యొక్క పనిష్మెంట్ అనేది ఇవ్వడం. డిఫరెంట్ లాస్‌ని డ్యూటీస్‌ని లెవిట్ చేయడం అనేది జరిగింది. అలా కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ పేరు మీద ఫారెస్ట్‌లో వాళ్ళని ఉండకుండా చేయడం. టోటల్‌గా గిరిజనులను అక్కడి నుంచి పంపియడం అనేది జరిగింది. తర్వాత ఇంట్రూజన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మిషనరీ. ఇంట్రూజన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మిషనరీ అంటే యాక్చువల్‌గా నాన్ ట్రైబల్స్ వర్ అపాయింటెడ్ యాస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద ట్రైబల్స్ ఏరియా. Tribals were uneducated, illiterated. Okay, they didn't know about the laws, about the policies of the government. So the non-tribals, which means Brahmins, Maratha Brahmins especially, were appointed as administration department in especially in Adilabad district. సో ఇన్ ద ఆదిలాబాద్ గాని, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్‌లో నాన్ ట్రైబల్స్ అడ్మినిస్ట్రేటర్‌గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఏమైంది అంటే, ఈ నాన్ ట్రైబల్స్ ఎవరైతే మరాఠా బ్రాహ్మిన్స్ ఉన్నారో వీళ్ళు ఇతర నాన్ ట్రైబల్స్ ల్యాండ్స్ ఇచ్చేయడం. వీళ్ళు ఎలాగో చదువుకోలేదు కాబట్టి గిరిజనులు, వీళ్ళ పేరు మీద ఉన్న భూములు గాని ఎలాగో లేవు కాబట్టి, వేరే వాళ్ళకి చాలా తక్కువ రేట్‌కి ఇచ్చేయడం, అమ్మడం ఇలాంటివన్నీ జరిగింది. అంటే మరాఠా బ్రాహ్మిన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయిపోయారో అడ్మినిస్ట్రేషన్‌లో చాలా ఈజీగా ఈ ట్రైబల్స్ ఏరియా మొత్తాన్ని గూడా వాళ్ళ ల్యాండ్స్ అన్నిటిని గూడా ఎంక్రోచ్ అనేది జరిగిపోయింది. అది ఇంట్రూజన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మిషనరీ. సో, ఇంట్రూజన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మిషనరీ అంటే నాన్ ట్రైబల్స్ ఎంటర్డ్ ఓకే. యాస్ అడ్మినిస్ట్రేషన్ ఓకే. ఇన్ ట్రైబల్ ల్యాండ్స్. ఒక అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్‌గా ట్రైబల్ ల్యాండ్స్‌లో ఎంటర్ అయిపోయి వీళ్ళ ల్యాండ్స్ అన్నిటిని గూడా, వీళ్ళ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్నిటిని గూడా ఇతరులకు కట్టబెట్టడం అనేది జరిగింది. అది జరగడంతోటి వాళ్ళు రివోల్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి మనకొచ్చింది. అంటే టోటల్ 4 కాజెస్ మనకు ఉన్నాయి. ద పెనెట్రేషన్ ఆఫ్ నాన్ ట్రైబల్స్ అండ్ ద ఫారెస్ట్ లాస్ ఇన్ దట్ మహువా ఫ్లవర్, పంచరాయి పన్ను, దుంపపట్టి, అరకపట్టి, పోయిపట్టి. ఆ తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఇంట్రూజన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మిషనరీ. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ రివల్యూషన్. ఓకే. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేటువంటి వ్యక్తి కొమరం భీం. నెక్స్ట్ హెడ్డింగ్స్ ఉన్నాయి.
Yes. Now, next rebellion, Komaram Bhim. So, Komaram Bhim, after Ramji Gond, he revolted against Nizam government. He, why he was revolted again? Because the extortion and the exploitation of British as well as Nizam government. Again, Komaram Bhim started tribal revolution against of this. And actually, he was born in Sunkepalli village on 22 October 1901. His father name Kumram Chinnu and mother Kumram Sombai. At the age of 15 years, his father was killed by forest officials, and afterwards, Siddiqui, also one forest officer, grabbed the Komarambim cultivation land. Then accidentally, Komarambim also killed here Siddiqui. Then he escaped from Adilabad, Jodeghat to Chanda area. Then he went to Assam and where he resided for 7 years. And he worked here as a farm laborer in a coffee, what you call coffee garden. And after a learning here, some extent of education, then later he moved to Adilabad. Then he started the movement here, the tribal movement here, with his slogan Jal Jangil Jameen. అంటే కొమరం భీం ఇక్కడ సుంకేపల్లి అనే విలేజ్లో ఆదిలాబాద్ జిల్లాలో జన్మించిన తర్వాత ఈ సోమ్లాబాయ్ అండ్ చిన్ను దంపతులకు అక్కడ 15 సంవత్సరాల వయసు అతనికి ఉన్నప్పుడు అతని ఫాదర్ చనిపోవడం జరుగుతుంది, చంపడం జరుగుతుంది ఫారెస్ట్ అఫీషియల్స్. ఆ తర్వాత ఇతని ల్యాండ్‌ని కూడా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్‌ని కూడా వాళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ సిద్దికి అనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్‌ని కొమరం భీం చంపడం జరుగుతుంది. యాక్సిడెంటల్‌గా చంపడం జరుగుతుంది. అక్కడి నుంచి అతను పారిపోయి అస్సాంకెళ్ళి అక్కడ కాఫీ తోటలో ఆయన కొన్ని సంవత్సరాలు పనిచేయడం జరుగుతుంది. అక్కడ ఎక్కడైతే ఆయన ఇవన్నీ గమనించాడో, నేర్చుకున్నాడో, కొంచెం ఎడ్యుకేషన్ కూడా అతనికి వచ్చిన తర్వాత దెన్ ఈ మూవ్ టు ఆదిలాబాద్. జల్ జంగిల్ జమీన్ అనే ఒక స్లోగన్. అంటే జల్ అంటే వాటర్, జంగిల్ అంటే ఫారెస్ట్ అడవి, జమీన్ అంటే ఆకాశం. ఇవన్నీ కూడా ప్రకృతి మనకిచ్చినటువంటిది. ఈ నినాదంతోటి కొమరం భీం ఇక్కడ రివోల్ట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. జల్ జంగిల్ జమీన్ ఈ 3 నినాదాలతోటి, ఈ 3 పదాలతోటి ఆయన గిరిజనుల ఒక స్ఫూర్తిని రగిలించడం జరిగింది. ఇవన్నీ మనవే. అంటే ప్రకృతి మనకు ప్రసాదించింది. లేదా దేవుడు మనకు ప్రసాదించింది. వీటిని ఇంకెవరు ఆక్రమించుకోవడానికి, ఎవరు దీన్ని మన నుంచి తీసుకోవడానికి, వేరు చేయడానికి వీలుడనే ఉద్దేశంతోటి ఈ కొమరం భీం జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతోటి ఒక స్ఫూర్తిని రగిలించి, ఆ జోడేఘాట్ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనులందరినీ, గోండు ఫ్యామిలీస్ అందరినీ కూడా ఒక యూనిటీ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఐక్యం చేసి ఈ యొక్క తిరుగుబాటుని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బిఫోర్ ఒక మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేయడానికంటే ముందు అంటే ఈ ఒక బిఫోర్ దిస్ రెవెలియన్ ఫస్ట్ హి వెంట్ టు మీట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మన 7వ నిజాంని కలవడానికి కూడా వెళ్ళాడు. మా యొక్క ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పట్టాలు ఇవ్వండి. వాటి మీద మాకు హక్కులు ఇవ్వండి. మాకు వ్యవసాయం చేసుకోవడానికి మాకు రైట్స్ ఇవ్వండి అని చెప్పి ఇతను వెళ్ళడం జరిగింది. సో కొంతమంది ఫాలోవర్స్ తోటి ఇతను హైదరాబాద్ వెళ్ళడం, కలవడానికి ప్రయత్నాలు చేయడం అవన్నీ కూడా కుదరకపోవడం. దాంతోటి అగైన్ మళ్ళీ ఆదిలాబాద్‌కి వచ్చిన తర్వాత అంటే ప్రయత్నాలన్నీ చేశాడు ముందుగా. ఈ ప్రయత్నాలన్నీ విఫలం కావడం చేత వెంటనే కొమరం భీం ఆ తర్వాత కొన్ని పిటిషన్స్ కూడా ఫారెస్ట్ ఆఫీసర్ పంపడం జరిగింది. అవి కూడా ఫ్రూట్‌లెస్ రిజల్ట్ ఇచ్చాయి. ఫైనల్‌గా ఆయన మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ముందుగా శాంతియుత పద్ధతిలో ఆయన వెళ్ళడం, కలవడం ఇవన్నీ ఎలాంటి రిజల్ట్ ఇవ్వలేదు. అంటే ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర వరకు వెళ్ళి గిరిజనుల తరపున ఆయన విన్నవించుకోవడానికి కావచ్చు, లేదా మా హక్కులు మాకు ఇవ్వండి అని చెప్పడానికి కావచ్చు, కలవడానికి చేసినటువంటి ఏ ప్రయత్నం కూడా ఫలించకపోవడం చేత చివరి ప్రయత్నంగా గిరిజనులందరినీ కూడా కలుపుకొని ఆయన బవేజరీ రెవెలియన్ అంటే బవేజరీ తిరుగుబాటు, దీన్ని గిరిజనుల తిరుగుబాటు, గోండు తిరుగుబాటు, కొమరం భీం తిరుగుబాటు అంటారు. సో అలా బవేజరీ తిరుగుబాటుని ఆయన ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ బవేజరీ మూవ్‌మెంట్‌లో కేవలం ఒక గ్రామం కాదు 12 గ్రామాల ప్రజలు అందరూ కూడా కొమరం భీంకి ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళందరికీ తెలుసు
వాళ్ళ తరపున పోరాడడానికి ఒక నాయకుడు కావాలి, ఒక లీడర్ కావాలి, ఒక సరైన వ్యక్తి కావాలి. ఆ లక్షణాలన్నీ కూడా కొమరం భీమ్‌లో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి, వాళ్ళందరూ కూడా కొమరం భీముని ఒక దేవుడిగా భావించి, ఒక నాయకుడిగా భావించి, అతని మాటని వేదంగా భావించి, అతన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఆ 12 గూడెంల ప్రజలందరూ కూడా యూనిటీగా అందరూ కూడా సపోర్ట్ చేయడం చేత, వాళ్ళందరూ కలిసి భవేజరీ తిరుగుబాటుని ప్రారంభించి, ఆదిలాబాద్‌లో ఆ చుట్టుపక్కల ఆసిఫాబాద్ గానివ్వండి, ఇక్కడున్న ఫారెస్ట్ అందరిని కూడా కొమరం భీం తన ఆధీనంలోకి తెచ్చుకొని, అక్కడ ఫుల్ నాన్ ట్రైబల్స్ అందరిని కూడా అక్కడి నుండి పంపించి వేయడం జరిగింది. దాంతో కొమరం భీం భయపడి అక్కడ ఉన్నటువంటి మరాఠా బ్రాహ్మిన్స్ కావచ్చు, నాన్ ట్రైబల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇతరత్రా ఆక్రమించుకున్నటువంటి భూములందరినీ కూడా ట్రైబల్స్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి సీరియస్ సిట్యుయేషన్ తెలుసుకున్న తర్వాత అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కొమరం భీం చేత చర్చలు జరపడానికి ప్రయత్నం చేసింది. కానీ అవన్నీ కూడా కొమరం భీం తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే అంతకుముందే అతను చాలా సార్లు ఫారెస్ట్ ఆఫీసర్ గావచ్చు, నిజాం నవాబ్ కలవడానికి ప్రయత్నం చేశాడు గావచ్చు. ఇవన్నీ కూడా విఫలమైనాయని తెలుసు. అందుకే ఈసారి మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మీద, మా అడవి మీద మాకే పూర్తి బాధ్యత ఉంటుంది అని ఆయన తెలియజేసి ఈ రివోల్ట్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ 12 మనకు గూడెమ్స్ ఉన్నాయి. ఈ జోడేఘాట్ ప్రాంతాన్ని ఎందుకు వై ఈ సెలెక్టెడ్ జోడేఘాట్ యాస్ ఈస్ క్యాపిటల్ ఆర్ హిల్స్ ఎందుకంటే బికాజ్ నోబడీ రీచ్ ద స్పాట్ ఆఫ్ జోడేఘాట్ ఏరియా. నోబడీ రీచ్డ్ ద స్పాట్. నోబడీ వాట్ యూ కాల్ కంట్రోల్ దిస్ జోడేఘాట్ ఏరియా. దట్స్ వాట్ ఈ సెలెక్టెడ్ అండ్ అన్ఫార్చునేట్లీ అక్కడ మనకున్నటువంటి కుర్దు పటేల్ అనే ఒక ట్రెకరస్ పర్సన్, ఒక డిసీవ్డ్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ. అతని మోసం చేత ఈ యొక్క జోడేఘాట్ ప్రాంతంలో కొమరం భీం ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చేత ఈ కుర్దు పటేల్ వాళ్ళ చేతిలో చిక్కి చివరికి అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ జోడేఘాట్‌లో కొమరం భీముని చంపడానికి బ్రిటిష్ వాళ్ళు, అలాగే నిజాం నవాబు తరపున వచ్చినటువంటి సైన్యం వీళ్ళందరూ ప్రయత్నం చేసి చివరికి 1940 ఇయర్‌లో 27th డిసెంబర్‌లో కొమరం భీముని పట్టుకోవడం జరిగింది. అతని చేత ఉన్నటువంటి 10 మంది అతని ఫాలోవర్స్ కూడా కొమరం భీమ్‌తో పాటు వాళ్ళు చనిపోయారు. అలాగే 13 మంది ఇందులో 13 మెంబర్స్ వర్ ఇంజ్యూర్డ్, 10 మెంబర్స్ వర్ కిల్డ్ అలాంగ్ విత్ కొమరం భీమ్ అండ్ 31 పీపుల్ వర్ అరెస్టెడ్. సో, ఈ ఇన్సిడెంట్ అనేది మనకు 27th డిసెంబర్ 1940లో జరిగింది. సో, ఈ ఇన్సిడెంట్ తర్వాత కొమరం భీమ్ అంటే రామ్‌జీ గోండ్ ఏ విధంగా అయితే గోండ్ తరపున పోరాటం చేసి ట్రైబల్స్ రైట్స్ కోసం ఫైట్ చేశాడో, ఆఫ్టర్ రామ్‌జీ గోండ్ అగైన్ మనకు కొమరం భీమ్ అనేది కూడా ఫైట్ చేయడం జరిగింది. ఈ ఫైటింగ్ అంటే ఈ రివోల్ట్ ఏదైతే ఉందో, ఈ రివోల్ట్‌లో కూడా చాలామంది ఆయనకు సపోర్ట్ చేశారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ కొంతమంది చేసినటువంటి అన్యాయం కావచ్చు, కొంతమంది చేసిన మోసం కావచ్చు, ఫైనల్‌గా అతన్ని పట్టుకొని 27 డిసెంబర్ 1940న కాల్చి చంపడం జరిగింది. అతనితో పాటు దాదాపుగా 10 మంది అమరులైపోయారు. అలాగే అరెస్ట్ అయ్యారు. కొంతమంది గాయపడి పోలీసులకు దొరికిపోవడం జరిగింది. సో, ఇవన్నీ జరిగినా కూడా కొమరం భీమ్ ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు, ఇప్పటికీ అతన్ని జోడేఘాట్ ప్రాంతంలో అతని మెమరీ ఉంది. స్టిల్ దే వర్షిప్డ్ కొమరం భీమ్ యాస్ గాడ్ ఆఫ్ దేర్ గోండ్ క్లాన్. సో, అలాంటిది పరిస్థితి ఇప్పటికీ ఉంది అంటే బికాస్ ఆఫ్ హి గేవ్ లాట్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్ టు ద గోండ్స్. ఇప్పటికీ అక్కడ అమాయకమైనటువంటి ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఉట్టూరు కావచ్చు, జోడేఘాట్ ప్రాంతంలో, ఆదిలాబాద్, ఆసిఫా ప్రాంతంలో వాళ్ళందరిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా స్టిల్ వి రిమెంబర్ కొమరం యాస్ డైటీ ఆఫ్ గోండ్. సో, ఇది జరిగిన తర్వాత అంటే ఒక రామ్‌జీ గోండ్ ఇన్సిడెంట్, ఆ తర్వాత కొమరం భీమ్ రివోల్ట్. దేర్ ఆర్ 2 రివోల్ట్స్ ఇన్ దిస్ ఓకే. ట్రైబల్ రివోల్ట్స్‌లో మనకు 2 పీపుల్. వన్ రామ్‌జీ గోండ్, అనదర్ పర్సన్ కొమరం భీమ్. When these 2 people revolted against of this government, then they realized. Now Nizam government realized here, they sent here to study what the problems, what they were facing here, okay, అని తెలుసుకోవడానికి వాళ్ళు ఒక వ్యక్తిని పంపారు. క్రిస్టోఫర్ ఫ్యూరర్ హైమండార్ఫ్. ఈ హైమండార్ఫ్ అనే ఒక ఆస్ట్రియన్ ఆంథ్రోపాలజిస్ట్ వాస్ ఇన్వైటెడ్ బై నిజాం గవర్నమెంట్ ఇన్ 1941. So, he reached Hyderabad in 1945 to 49. He came to Adilabad and he settled here along with family. From 1945 to 49, he studied the Girijana వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్,
వాళ్ళకున్నటువంటి బాధలు ఇవన్నీ కూడా ఆయన దాదాపు 5 సంవత్సరాలు ఇక్కడే ఉండి, ఇక్కడే జీవించి, అతని భార్య, ఆ తర్వాత పిల్లలకు గూడా అతను ఆ గోండ్స్ సంబంధించినటువంటి పేర్లే పెట్టుకోవడం జరిగింది. అంతలా అతను ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులతో ఇన్వాల్వ్ అయిపోయి, వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని, వాళ్ళతో మమేకమైపోయి, అతనిచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత కొంచెం ఈ యొక్క నిజాం గవర్నమెంట్‌లో కొంచెం చలనం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని రకాలమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి, వాళ్ళని గూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి కొంచెం ట్రాన్స్‌పోర్టేషన్ గాని, కమ్యూనికేషన్ వసతి కల్పించారంటే, దానికి ముఖ్యమైనటువంటి కారకుడు ఎవరంటే, ఐమన్ డార్ఫ్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, ఈ రివోల్ట్ జరగడానికి ప్రధానమైన కారణం రామ్‌జీ గోండ్, ఆ తర్వాత కొమరం భీం. వీళ్ళిచ్చినటువంటి నాయకత్వ స్ఫూర్తిని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి, ఆ తర్వాత వచ్చినటువంటి హైమన్ డార్ఫ్ చేత చివరికి వాళ్ళొక అభివృద్ధి దశలోకి రావడం అనేది జరిగింది. ఇదంతా కూడా మనం ట్రైబల్ రివోల్ట్స్‌లో తెలుసుకున్నాం. సో, ఈ చాప్టర్ మొత్తంలో మనం గమనించినట్లయితే రామ్‌జీ గోండ్, ఆ తర్వాత కొమరం భీం ఇద్దరు వ్యక్తులు పేర్లు గమనించాం మనం. ఆ తర్వాత కాజెస్. వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ట్రైబల్ రివోల్ట్? కాజెస్ మనం గమనించాలి. దెన్ 2 పర్సన్స్ హియర్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రైబల్ రెబెలియన్. వన్ ఈస్ కొమరం భీం, అనదర్ వన్ ఈస్ రామ్‌జీ గోండ్. సో, రామ్‌జీ గోండ్ క్యాపిటల్ సిటీ నిర్మల్ అండ్ కొమరం భీం క్యాపిటల్ సిటీ హియర్ జోడేఘాట్. సో, ఇక్కడ ఇద్దరు కూడా ఆదిలాబాద్‌లో గోండ్ క్లాన్‌కి సంబంధించిన వాళ్ళే. ఇద్దరిలో ఉన్నటువంటి ఆహ్, మనకు క్వాలిటీ ఏంటంటే ఇద్దరు కూడా గోండ్ క్లాన్ నుంచే వచ్చారు. ఒకే ఏరియాలో వాళ్ళు రివోల్ట్ స్టార్ట్ చేశారు. అలాగే నిజాం అండ్ బ్రిటిష్ కంబైన్డ్ ఫోర్స్‌లోనే వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. స్టిల్ వాళ్ళిద్దరూ కూడా గిరిజనుల ఆరాధ్య దైవంగా వాళ్ళు పూజించబడుతున్నారు. అలాంటి వ్యక్తులు తర్వాత ఆహ్, ఈ యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి అనేక పండుగలు గాని, జరగబోయే సాంప్రదాయాల్లో గూడా వాళ్ళ పేర్లు ఎప్పుడు గూడా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ చాప్టర్‌లో ముఖ్యమైన మరొక వ్యక్తి హైమన్ డార్ఫ్. ఇతనిచ్చినటువంటి సహకారం చేత గిరిజనులు అనేవాళ్ళు అక్కడ కొంచెం అభివృద్ధిలోకి తీసుకురావడం అనే ప్రయత్నం కూడా జరిగింది అని మనం గమనించవచ్చు. ఇది మనకు రామ్‌జీ గోండ్, కొమరం భీం క్వెషన్స్ మనకు రెగ్యులర్‌గా ఐపీఈలో వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని మనం శ్రద్ధగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ.